மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் మార్గళి తింగళ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ధనుర్మాసం వచ్చేసింది. అంటే మార్గళి మాసం. ఆండాలమ్మకి విశేషమైనది ఈ నెల. ఈ ఆండాలమ్మ వచ్చి మనకు శ్రీవెల్లిపుత్తూరులో జన్మించినారు. ఆండాలమ్మకి తిరుప్పావై సేవిస్తాం మనము. తర్వాత ఈ ఆండాలమ్మ కథ ఎందుకు ఏంటి అనేది చిన్నటిగా నేను చెప్తాను. అప్పుడు శ్రీ విష్ణు చిత్తుడు అనే ఒక పరమ భక్తుడు రంగమన్నారు, అంటే రంగనాథ పెరుమాళ్ళని కొలుస్తూ ఉన్నారు. అప్పుడు ఈ విష్ణు చిత్తుడికి కూతురుగా శ్రీదేవి దేవి ఉంది కదా, అమ్మవారు ఈ అవతారంగా ఎక్కి విష్ణు చిత్తుడికి కూతురుగా వచ్చారు, ఆవిర్భవించారు. పెంపుడు కూతురుగా ఉండి వాళ్ళ పూల తోట ఉంటుంది, బృందావనంలాగా ఉంటే ఆ పూలన్నీ కోసి దాన్ని మాలల్లాగా తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఆండాలమ్మ వచ్చి ఆ మాలని ధరించి తర్వాత రంగమన్నారు, అంటే రంగనాథ పెరుమాళ్ళకి సమర్పిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలియకుండా ఉంటుంది. తరువాత అక్కడ ఉండే భట్టాచార్యులు వారు ఏంటి డైలీ వెంట్రుకలు వస్తుంది మాలలో, ఈ పొడుగ్గా ఉండే ఆడవాళ్ళది వస్తుంది ఏంటి అంటే తెలియదు అని. తర్వాత ఈ విష్ణు చిత్తుడు కనుక్కుంటారు, ఏమ్మా ఈ మారిగా ఆండాలమ్మ చేస్తున్నావు అంటే, నేను ఆ రంగనాథ పెరుమాళ్ళని మోహిస్తున్నాను, నాకు ఆయనతో వివాహం ఆడాలని ఉంది అని చెప్పి చెప్తారు. దానికి ఆమె వచ్చి భక్తితో ఒక 30 రోజులు పాస్రాలు సేవించి ఎట్టయినా ఆ రంగమన్నారు మనసులో నేను మనసులో గెలవాలి అని చెప్పేసి అంత బాగా పూజలు చేస్తారు. అప్పుడు ఆండాలమ్మ వచ్చి రంగనాథ పెరుమాళ్ళని వివాహం భోగి రోజు చేసుకుంటారు. ఈ 30 రోజులు పాస్రాలు సేవిస్తారు కదా, అదే తిరుప్పావై అంటారు. అది ఈ ఆండాలమ్మ ఒక విశేషం. ఈ ఆండాలమ్మకు వచ్చి మనము చందనము, పసుపు, వెన్న ముఖ్యంగా పెట్టాలి, అరటిపండు. ఖచ్చితంగా ఈ 4 రోజులు ఏది వీలు కాకపోయినా ఇదైనా మనం పెడితే చాలా మంచిది. తిరుప్పావై సేవించుకుంటే మంచిది. తర్వాత నేను ఈరోజు వచ్చి మరీచి అన్నం, మనము వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామికి మరీచి అన్నం అంటే చాలా ఇష్టం. అంటే అది ఒక మిరియాలన్నం. ఇది నేను ఈరోజు ప్రసాదంగా చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆ మరీచి అన్నం ఎలా అని చెప్తాను. యాక్చువల్గా అయితే మనం ఎందుకు ఈ మార్గడిలో పొంగల్ నైవేద్యంగా పెడతారు అనేది నేను చెప్తాను. ఈ పొంగలి అనేది దాంట్లో మిరియాలు కలుపుతారు కదా, మిరియాలు వేస్తారు. మన బాడీ చాలా కూల్గా ఉంటుంది. ఆ మిరియాల పొడి వాడడం వల్ల మన బాడీ వచ్చి ఒక బ్యాలెన్స్ అయ్యేదానికోసం అనేసి ఈ మంత్ అంతా మనకు అది యూజ్ చేస్తారు. మార్గలి అంటే మనకు గుర్తొచ్చేది కలర్గా ముగ్గులు, ఆండాలమ్మ తిరుప్పావై సేవించడము, ఇవే కదా ఈ ప్రసాదాలు, ఆరగింపులు. దీని యొక్క ఈ నెలని చాలా విశేషంగా చేస్తారు. ఇదండి నాకు తెలిసింది. ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.